మనం మాట్లాడుతున్నది నెక్స్ట్ బ్రిక్స్ అని అంటున్నాం. సో ఈ బ్రిక్స్ కూటమి గురించి ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడదాం రా. సో ఇది ప్రపంచంలో 4 అతిపెద్ద దేశాలు రా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఇటు జనాభా పరంగా, విస్తీర్ణం పరంగా ప్రపంచంలోని పెద్ద దేశాలు. ఈ దేశాలకి సంబంధించినటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు. సో అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమిగా బ్రిక్స్ని పిలుస్తారు రా. ఏ కూటమిగా అని అంటున్నాం? అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి. ఇగో ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమికి సంబంధించి మన కరెంట్ అఫైర్స్లో చెందుతున్న దేశాల కూటమి అని అంటున్నాం. ఇగో ఈ కూటమికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అయింది అని అంటే, ఆల్రెడీ ఈ బ్రిక్స్ కూటమిలో మనకి 5 దేశాలు ఉన్నాయిరా. ఏమంటున్నాం? బ్రిక్స్లో మనకు ఆల్రెడీ 5 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరొక 5 దేశాలు వచ్చి చేరినాయి. ఇప్పుడు మొత్తం బ్రిక్స్కి సంబంధించి ఎన్ని దేశాలతో ఉన్నటువంటి కూటమి అని అంటే 10 దేశాలు అని చెప్పాలరా. ఓకే, సో ఇప్పుడు ఈ 10 దేశాలలో బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఈ ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఫస్ట్ ఏర్పడినప్పుడు 2010లో బిఆర్ఐ సి ఉండే, బ్రిక్ ఉండే. తర్వాత ఇగో ఈ ఎస్ సౌత్ ఆఫ్రికా వచ్చి చేరింది. అలా బ్రిక్స్ అని చెప్పేసి దీనికి నామకరణం చేసిరు. ఓకేనా? బ్రిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటున్నాం? 2010లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం బ్రిక్స్ దేశాల సంఖ్య 10. ఓకే, ఇగో ఈ 10ని గుర్తుంచుకోండి. రైట్, ఇప్పుడు 10 దేశాలలో మరి కొత్తగా చేరినటువంటి 5 దేశాలు ఏమిటి సార్ అని చెప్పేసి మనల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారా. ఈ బ్రిక్స్కి సంబంధించి కొత్తగా చేరినటువంటి దేశాలు ఏమిటి అని చెప్పేసి మనల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందిరా. సో అలా క్వశ్చన్ అడిగితే మనం మరొక 5 దేశాల పేర్లు చెప్పాల్సి ఉంటుంది. అవి ఏమిటి సార్ అని అంటే ఈజిప్ట్, ఇథియోపియా. ఏమని అంటున్నాం? ఇగో ఇథియోపియా, మరొకటి ఏమిటి అని అంటే ఈజిప్ట్. ఓకే, ఇక ఈ 2 దేశాలతో పాటు మరొక దేశం ఏమంటున్నాము అని అంటే ఇరాన్ అని అంటున్నాం. మరొక దేశం ఏంటి అని అంటే సౌదీ అరేబియా. మరొకటి ఏమిటి అని అంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా చేరిందిరా. ఓకే, సో ఇప్పుడు కొత్తగా చేరినటువంటివి వీటినిగా గుర్తుంచుకోవాలి. అవి ఏమిటి అనని ఎక్కడైనా క్వశ్చన్ అడుగుతారు. ఇథియోపియా, ఇరాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యుఏఈ అని చెప్పేసి అంటా ఉన్నాం రా. ఓకే, సో మీరు ఇక్కడ సింగిల్ ఈజ్ గుర్తుంచుకుంటే మీకు ఇరాన్, ఇథియోపియా కంప్లీట్ అవుతుందిరా. డబల్ ఈజ్ గుర్తుంచుకుంటే మీకు ఇగో ఈ ఈజిప్ట్ అండ్ యుఏఈ గుర్తుండిపోతుంది. ఇక నెక్స్ట్ మీరు వెంటనే ఎస్ డన్, ఎస్ అన్నప్పుడు ఇగో సౌదీ అరేబియా మీకు గుర్తుంటుందిరా. సో ఇలా ఇవి కొత్తగా వచ్చినటువంటి దేశాలు కాబట్టి కొంచెం మనకు గుర్తుండడానికి టైం పడుతుంది. బట్ దీనికి సంబంధించి మీరు ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. కొత్తగా 5 దేశాలు చేరినాయి అని అంటున్నాం. ఇక పాత 5 దేశాలు ఏంటి అని అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అని అంటున్నాం. కొత్తగా చేరిన ఇథియోపియా, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ అని అంటున్నాం. సో ఇలా మొత్తం మనకు ఉన్నటువంటి బ్రిక్స్ కూటమి దేశాల సంఖ్య 10. అయితే బ్రిక్స్ కూటమిలో చేరేందుకు తిరస్కరించినటువంటి దేశం ఏది? మాకు అవసరం లేదు, ఫస్ట్ చేరుతామని వచ్చారు, మీరు చేరడానికి అవకాశం ఉంది అని చెప్పారు, కానీ తర్వాత అవసరం లేదు అని వెళ్ళిపోయింది. ఆ దేశం ఏది అని అంటే అర్జెంటీనారా. అర్జెంటీనా అనేటువంటి దేశం ఇగో వెళ్ళిపోవడం జరిగింది. బ్రిక్స్లో చేరము అని చెప్పేసి విరమించుకోవడం జరిగింది. ఒకవేళ బ్రిక్స్ కూటమిలో అవకాశం ఉన్నప్పటికీ చేరినటువంటి దేశం ఏది అని అడుగుతారు. అలా అడిగారనుకోండి, మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే చేరినటువంటి దేశం అర్జెంటీనా అని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మరి ఈ 5 దేశాలను ఎప్పుడు చేర్చుకుంటూ ఈ తీర్మానాన్ని ఆమోదించిరు అని అంటే 2023 ఆగస్టులోనే దీన్ని ఆమోదించడం జరిగిందిరా. ఎప్పుడు అని అంటున్నాం? 2023 ఆగస్టులో ఆమోదం తెలిపారు. మరి అధికారికంగా బ్రిక్స్లో ఈ దేశాలు ఎప్పటి నుంచి చేరినట్లు అని అంటే 1 జనవరి 2024 న్యూ ఇయర్ వచ్చింది కదా, అప్పుడే ఈ దేశాలు విష్ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ బ్రిక్స్ కూటమిలోకి రావడం జరిగింది. సో ఇలా బ్రిక్స్లో కొత్త దేశాలు ఎప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నాయనంటే 1 జనవరి 2024 అనేది గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రిక్స్ కూటమిలో అవకాశం కల్పించినప్పటికీ ఏ దేశం ఇందులో చేరకుండా విరమించుకుంది అని అంటే అర్జెంటీనా. బ్రిక్స్లో కొత్తగా చేరిన దేశాలు ఏంటి అని అంటే
ఇథియోపియా, ఇరాన్, ఈజిప్ట్, యుఏఈ, సౌదీ అరేబియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇలా బ్రిక్స్ కూటమికి సంబంధించి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలుగా మనందరం గుర్తించాల్సి ఉంటుందిరా. ఓకే, మరి ఈ బ్రిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్రిక్స్కు సంబంధించినటువంటి సమావేశాల మీద మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఆతిథ్య దేశాలు సమావేశం జరిగినప్పుడు శిఖరాగ్ర సమావేశాలకి ఒక్కొక్క దేశం ఒక్కోసారి ఆతిథ్యం ఇస్తుంది. మరి ఇప్పుడు 2021కి సంబంధించి 13వ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం మన భారతదేశం రా. సో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటే, ఇగో ఈ బ్రిక్స్కి సంబంధించినటువంటి సమావేశాలని జతపరచండి అని అడుగుతారు రా. లేకపోతే జిగ్జాగ్ ఇచ్చి వీటిని ఆర్డర్ వైజ్గా మీరు కంప్లీట్గా సెట్ చేయండి అని కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ప్రీవియస్గా ఎగ్జామ్స్ రాశారు కదా, రాసినప్పుడు మీకు ప్రతి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ ఎలా వచ్చినవి అని అంటే మ్యాక్సిమం మ్యాచ్ ద ఫాలోయింగ్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగిందిరా. సో ఇప్పుడు కూడా క్వశ్చన్ ఇక్కడ అలానే అడగడానికి అవకాశం ఉంటుంది. సో 2021లో 13వ శిఖరాగ్ర సమావేశం అనేది జరిగిందిరా. 13వ సమావేశం జరిగింది. సో చాలా సమావేశాలు జరుగుతాయి, మనం శిఖరాగ్ర సమావేశాల మీద క్వశ్చన్ అడుగుతారా. దీనికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అని అంటే మన భారతదేశమేరా. మన దేశంలోనే జరిగింది 13వ శిఖరాగ్ర సమావేశం. ఇక నెక్స్ట్ 2022కి సంబంధించి 14వ శిఖరాగ్ర సమావేశం అనేది జరిగింది. ఇగో ఈ 14వ శిఖరాగ్ర సమావేశానికి ఎవరు ఆతిథ్యం ఇచ్చారు అని అడుగుతారు. చైనా అని చెప్పేసి గుర్తుంచుకుంటారా. ఏ దేశం అని అంటున్నాం? చైనా. ఓకే, ఇక నెక్స్ట్ 2023 అంటే ఈ ఆగస్టులో మిగతా 5 దేశాలను చేర్చుకుంటూ ఎక్కడ తీర్మానం చేయడం జరిగింది అని అంటే, ఇగో ఈ 2023కి సంబంధించి బ్రిక్స్ సమావేశం అనేది సౌత్ ఆఫ్రికాలో జరిగిందిరా. ఎక్కడ అని అంటున్నాం? ఇగో 2023 బ్రిక్స్ సమావేశం అనేది మనకి ఎక్కడ జరిగింది అని అంటున్నాం? ఇగో ఇది 15వ శిఖరాగ్ర సమావేశం, సౌత్ ఆఫ్రికా ఆతిథ్యం ఇవ్వడం జరిగిందిరా. సో ఇలా ఈ దేశాన్ని కూడా గుర్తుంచుకోండిరా. ఇక నెక్స్ట్ 2024 ఎన్నవ శిఖరాగ్ర సమావేశం అని అంటే 16వ శిఖరాగ్ర సమావేశం జరుగుతుందిరా. ఇది రష్యా దేశంలో జరుగుతుందిరా. ఇది కూడా గుర్తుంచుకోండి. మిమ్మల్ని క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు? ఇయర్స్ ఇచ్చి ఏ దేశాలలో జరిగింది అని చెప్పేసి గుర్తించమంటాడు. లేకపోతే శిఖరాగ్ర సమావేశాలు ఇచ్చి దేశాలు ఇచ్చి ఎక్కడెక్కడ ఏది జరిగింది అని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి అవకాశం ఉంటుంది. దెన్ అలా లేకపోతే ఈ క్వశ్చన్ని స్టేట్మెంట్ నెంబర్ 1, 2, 3, 4గా క్రియేట్ చేసి కూడా ఎగ్జామ్లో అడుగుతారు. మీకు ఏ సబ్జెక్ట్ చదివినా ఇలా అనాలిసిస్ చేసుకుంటూ చదవండిరా, మీకు బాగా గుర్తుంటుంది. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశం అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఈ బ్రిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఎవరి మనసులో నుంచి పుట్టింది అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. సో ఇప్పుడు నేను ఫస్ట్ అడిగినటువంటి క్వశ్చన్స్కి ఇక్కడ క్లారిటీ ఇచ్చిన. 2021 13వ శిఖరాగ్ర సమావేశం గురించి అడిగిన, అది మన భారత్లోనే జరిగిందని చెప్పిన. సో ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని ఈ బ్రిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ అభివృద్ధి చెందుతున్న దేశాలకి సంబంధించి ఒక కూటమి ఉండాలి. ఇది ఆర్థిక సహకారాన్ని, సాంస్కృతిక సహకారాన్ని, ఇతర సహకారాలను అందించుకోవడానికి ఈ కూటమి పనిచేయాలి అని చెప్పేసి ఎవరి ఆలోచన అని అంటున్నా. ఎవరి ఆలోచనతో బ్రిక్స్ అనేటువంటి కూటమి రైట్. ఇగో బ్రిక్స్ అనేటువంటి కూటమి ఎవరి ఆలోచన అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడిగిన, మీరెవరు కూడా ఆన్సర్ చెప్పరే. బ్రిక్స్ కూటమి ఆలోచన ఎవరిది? ఈ కాన్సెప్టు తెర మీదకి తీసుకొచ్చినటువంటిది ఎవరు అని చెప్పేసి నన్నే ఎగ్జామినర్గా చేయమంటే నేను ఇదే క్వశ్చన్ అడుగుతా. ఓకే, ఈ క్వశ్చన్లో ఇంకా చాలా అంశాలను స్టేట్మెంట్స్గా చేర్చుతా. సో ఇప్పుడు ఈ ఆలోచన ఎవరిది అని అంటే, మీరు ఇటీవల వచ్చినటువంటి సలార్ మూవీ చూసినారా లేదా? అదన్న ఆన్సర్ చెప్పండి. సో సలార్ మూవీకి సంబంధించినటువంటి డైరెక్టర్ పేరు ఏంటి అని అంటే, స్వీట్గా పిలుచుకోవాలంటే నీల్ రా. ఏం పేరు అని అంటున్నాం? నీల్ అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ నీల్ అనేటువంటి పేరుని గుర్తుంచుకోండి. ఇగో ఈ నీల్, సో జిమ్ ఓ నీల్ అనేటువంటి పేరు రా. ఏమని అంటున్నాం? జిమ్ ఓ నీల్ అని అంటున్నాం. ఇగో ఇతని ఆలోచన నుంచి వచ్చినటువంటిదే బ్రిక్స్ అనేటువంటి కూటమిరా. ఇతని ఆలోచనల పరిధిలో నుంచి ఏర్పడినటువంటిదే బ్రిక్స్ అనేటువంటి కూటమి. సో ఇప్పుడు ఈ పేరుని గుర్తుండాలి. బ్రిక్స్ కూటమి అంటే ఫస్ట్ ఇతని ఆలోచనల నుంచి వచ్చింది కాబట్టి ఈయన పేరు గుర్తుంచుకోవాలి. సో జిమ్ ఓ నీల్ అని అంటున్నాం. ఎలా గుర్తుంటుంది సార్ అని అంటే, ఇగో సలార్ మూవీకి సంబంధించినటువంటి డైరెక్టర్ రా ప్రశాంత్ నీల్, కానీ ఇక్కడ ఆయన పేరు ముద్దుగా నీల్ అని పిలుచుకోండి. సో నువ్వు ఒకరోజు జిమ్కి వెళ్ళినావు,
నీకు నీల్ కనబడ్డాడు ఓ అని చెప్పేసి అన్నావు. సో ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే నీకు మూవీలో డైరెక్ట్గా మూవీలో ఛాన్స్ ఇస్తాను అన్నాడు. సో ఆ మూవీ పేరు ఏంటి అని అంటే బ్రిక్స్ అని అంటున్నావు. ఓకే, ఏమంటున్నావు? బ్రిక్స్ మూవీ, రైట్. సో ఇగో ఇలా ఈ పేరును గుర్తుంచుకోండి. నువ్వు జిమ్కి వెళ్ళినావు ఓ అని అన్నావు, ఎందుకంటే ప్రశాంత్ నీల్ కనబడ్డాడు, ఈ నీల్ కాస్త నీకు మూవీ ఛాన్స్ ఇచ్చిండు, అదే బ్రిక్స్ అనేటువంటిది, రైట్. సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో యాక్చువల్గా బ్రిక్స్ అధికారికంగా ఏర్పాటై 2010లో ఇది ప్రారంభమైంది అని అన్నాం. అయితే అంతకంటే ముందు ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే బ్రిక్స్ కూటమి ఏర్పడే కంటే ముందు 4 సంవత్సరాల ముందు అంటే 2006లో ఒక సమావేశం జరిగిందిరా. ఈ బ్రిక్కి సంబంధించినటువంటి దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. అది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నా నేను. మళ్ళీ నేను ఎగ్జామినర్ అయితే ఈ స్టేట్మెంట్ని ఇస్తాను మీకు. సో ఇప్పుడు బ్రిక్స్కి సంబంధించినటువంటి కూటమి 2010లో స్టార్ట్ అయింది అని అంటున్నాం. 2023లో 15వ శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2024లో 16వ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. అయితే 2010 కంటే ముందు 2006లో ఒక సమావేశం జరిగింది. ఈ దేశాలకి సంబంధించినటువంటి సమావేశం ఆర్థిక మంత్రుల సమావేశం. అది ఎక్కడ జరిగింది అని అంటే మీరు గుర్తుంచుకోవాలి బాగా 2006లో న్యూయార్క్లో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఉంటుందిరా. ఇగో ఈ సమావేశాలు జరుగుతున్నప్పుడు బ్రిక్కి సంబంధించినటువంటి దేశాల ఆర్థిక మంత్రులు సమావేశమయ్యారు. ఎవరు అని అంటున్నాం? ఆర్థిక మంత్రులు సమావేశమయ్యారు. ఇగో ఇది ఫస్ట్ మీటింగ్, బ్రిక్స్కు సంబంధించి ఫస్ట్ మీటింగ్ అనేది ఇగో ఇలా స్టార్ట్ అయింది. అది ఎప్పుడు జరిగింది? ఆర్థిక మంత్రులది బ్రిక్స్ కూటమి ఏర్పడే కంటే ముందు అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ 2006 న్యూయార్క్లో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నప్పుడు బ్రిక్ దేశాలకి సంబంధించి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాకి సంబంధించినటువంటి దేశాల ఆర్థిక మంత్రులు అక్కడ కూర్చొని మనమందరం కూడా ఒక గ్రూప్ను తయారు చేద్దాం, ఆ గ్రూపే బ్రిక్స్ అనేటువంటి బ్రిక్ అనేటువంటి గ్రూప్గా ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ 4 దేశాలు, తర్వాత 5 దేశాలు, ఇప్పుడు మొత్తం 10 దేశాలు. ఓకే, ఈ 10 దేశాల మీదనైనా క్వశ్చన్ అడగవచ్చు, బ్రిక్ ఆలోచన మీదనైనా క్వశ్చన్ అడగవచ్చు, శిఖరాగ్ర సమావేశాల మీదనైనా క్వశ్చన్ అడగవచ్చు. సో ఎలా క్వశ్చన్ అడిగినా ఈ కాంటెంట్ని మీరు గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా ఉపయోగపడుతుందిరా. ఓకే.